నేత మాజీ కేంద్ర మంత్రి ఈమె ముందంజలో ఉన్నారు. అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాకు సంబంధించిన మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇది కర్నాల్ సీటు, ఇక్కడ నుంచి బీజేపీ వెనుకంజలో కూడా కొనసాగుతోంది. జ్యోత్స్న. ఓకే, రైట్ శిరీష్, మొత్తానికి మీరు చెప్పినట్టు అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తి స్థాయిలో నిజం అవ్వకపోయినా కూడా బీజేపీ గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. ఇండి కుటుంబీ గట్టి పోటీ ఇస్తున్నటువంటి రిజల్ట్సే ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్తున్నారు. రైట్, ఇక ఏపీ రిజల్ట్ లోకి వెళ్దాము. అటు అనంతపురం నుంచి మనకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కౌంటింగ్ ఎంత వరకు వచ్చింది? రిజల్ట్ ఎలా ఉన్నాయి? జోష్న, ఇప్పుడిప్పుడే మొదటి రౌండ్ ఫలితాలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా వెలువడుతున్న పరిస్థితి. సత్యసాయి జిల్లాలో ఇప్పటికే కొన్ని అనౌన్స్ అయిన పరిస్థితి. అర్లీ ట్రెండ్స్ చూసుకుంటే కొంత టీడీపీ లీడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా హిందూపురం అభ్యర్థి బాలకృష్ణ లీడ్ లో ఉన్నాడని చెప్తున్నారు. అదేవిధంగా మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి ఇప్పటికే బాలకృష్ణ లీడ్ లో ఉన్నాడని చెప్తున్నారు. నందమూరి బాలకృష్ణ మొదటి రౌండ్ లీడ్ లో ఉన్నారని చెప్తారు. అదేవిధంగా పెనుగొండ అభ్యర్థి సవితమ్మ కూడా లీడ్ లో ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి కూడా లీడ్ లో ఉన్నాడని చెప్తున్నారు. 1138 ఓట్ల ఆధిక్యంలో హిందూపురం ఎంపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి పార్థసారథి లీడ్ లో ఉన్నాడని కూడా చెప్తున్నారు. అనంతపురం విషయానికి వస్తే కళ్యాణదుర్గం అభ్యర్థి టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు 3300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడని చెప్తున్నారు. మిగతా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే అనౌన్స్ అయినటువంటి కొన్ని వాటిలో టీడీపీ ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. అర్లీ ట్రెండ్స్ లో కొంత టీడీపీకి ఆధిక్యం ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం అన్ని నియోజకవర్గాల్లో కూడా కొంత టీడీపీకి హెడ్జ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల వారిగా చూసుకుంటే మొదటి రౌండ్ కూడా పూర్తయింది. మరికొన్ని వాటిలో ఫలితాలు రావాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో వచ్చినటువంటి ఫలితాల్లో దాదాపుగా టీడీపీ లీడ్ ఉన్నట్లుంది. ఏదైతే పుట్టపర్తిలో వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి లీడ్ లో ఉన్నట్లు కూడా మనకి తాజాగా సమాచారం అందుతుంది. అదేవిధంగా కదిరి మిగతావి కూడా కొంత రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కొన్ని ఫలితాలు వెలువడ్డాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ అయితే కొంత లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ చూసుకుంటే దాదాపుగా టీడీపీకి ఫేవర్ గా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మిగతా కొన్ని తాడిపత్రి లాంటి సెంటర్స్ ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైతే అడ్వాన్స్ అయినటువంటి కళ్యాణదుర్గం కానీ మిగతా కాన్స్టిట్యున్సీస్ కానీ కొంత టీడీపీ విజయ అవకాశాలు ఆధిక్యం కనిపిస్తుంది. జోష్న. ఓకే, రైట్ ప్రవీణ్, అది అనంతపురం విషయానికి వచ్చినట్లయితే ఎర్లీ ట్రెండ్స్ లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి టీడీపీనే ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి శ్రీనివాస్ గారు, అటు ఎగ్జిట్ పోల్స్ లో కూడా వస్తే ఒకటి వస్తుంది, లేకపోతే ఏం రాదు, అండ్ ఇక్కడ కూడా అండ్ స్టార్టింగ్ లో మాకైతే ఏం కనిపించట్లేదు, అండ్ మీ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది? అంటే మేడం, ఇప్పుడు మనం ఏది మాట్లాడినా ఎర్లీ అవుతుంది. అంటే అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సరే ఎగ్జిట్ పోల్ కొంతవరకు మనం నమ్మొచ్చు, కొంతవరకు వాళ్ళకున్న శాంపిల్ సర్వేస్ని బట్టి చెప్తారు. అంటే ఇప్పుడే మొదటి రౌండ్ ఏదైతే